స్టార్ట్ అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేదు నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ గురువారం స్థానిక సంఘంలో జరుగుతున్న బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ అలాగే లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి మరి తాడిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుంటూ విలువైన దేవుని సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. చెప్పే ప్రతి మాట మీద మీరు మనసు ఉంచాలని కోరుతూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకుంటాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు వెళ్తుంది. మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో స్థానిక సంఘం నుంచి జరుగుతున్న బైబిల్ క్లాసులో మీ వాక్యాన్ని వినడానికి మీ సన్నిధిలో కూర్చుని మీ మాటలను పరిశీలించడానికి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన సమయానికే మీకు వినలేని స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిని ప్రేమించి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా రావాల్సిన వారు ఎందరో ఉన్నారో నడిపించిన తండ్రి. యోగ్యులు ఉంచండి. మీ కృప మీ కాపుదల మెండుగా దయచేయమని అడుగుచు. మీ అందు తగిన విశ్వాసము భయమును భక్తిని నిరంతరము మా జీవిత కాలంలో తెచ్చి మేము వినుచున్న వాక్యాలను మా హృదయంలో భద్రపరుచుకొని మీ చిత్తమును మీ ఉద్దేశాన్ని ఎరిగి మీ మార్గంలో తండ్రి మీకు ఇష్టలుగా జీవించే స్థితిని మాకు దయచేయండి. మీకు వ్యతిరేకమైన ఆలోచనలు తలంపులు కార్యాలు మాకు దూరపరచుకున్నాను. ఇంకా లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని మీ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారం నాకు ఇచ్చి మరి మీ జ్ఞానంతో నింపి విలువైన సంగతులు బోధించడానికి బలపరచండి. మైక్ శబ్దం ద్వారా కూడా మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. చెప్పుచున్న వాక్యం మీద మీరందరూ కూడా మనసు ఉంచాలని కోరుతున్నాను. ఎన్నో మాటలు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి నేర్పిస్తున్నారు. ఆ మాటల ద్వారా మనం ఎక్కువగా దేవుని చిత్తంలో ఎదగాలని, దేవుని ఉద్దేశాలు నేర్చుకుని దేవుని నామానికి మహిమ తేవాలని దేవుని సంకల్పం. దేవుని మాటలు వింటున్న మనము దేవునికి విధేయత చూపేవారుగా మనం ఉండాలి. దేవుని మాట వినడమే విధేయత. అసలు దేవుడు మానవులను ప్రేమించి మానవులకు ఎంత కృప చూపుతున్నాడో కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. ఎందుకున్నాడంటే దేవుని మాటలు వినడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి మనకి ఏమాత్రమో అర్హత లేని జీవితం. కానీ దేవుడు తన కృప చేత ఓర్మి చేత మనకి ఈ అవకాశాన్ని ప్రేమించు. కాబట్టి ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకుంటాం. కొన్ని మాటలు గ్రంథం నుంచి పరిశీలించాలి. పరిశుద్ధ గ్రంథం నుండి లోకసువార్త 8వ అధ్యాయం తీసారా? లోకసువార్త 15వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్ళాం. లోకసువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే ఒక మాట మనకి కనపడుతుంది. లోకసువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి
నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఈ విషయాలు మనకు తెలుసు. లోక గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు, ప్రభు మాట్లాడిన మాటలు ఉపమానాలని లోక వైద్యుడైన లోక గారు లిఖితము చేస్తూ మనకి నేర్పిస్తున్న మాటలు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. తండ్రి దగ్గర ఎంతో యోగ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరో తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు నాకున్న ఆస్తిని, నా భాగాన్ని ఇచ్చి అనేసి ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి లోకంలో ఉన్న అనేకులతో చెడు స్నేహాలు చేసి ధనాన్ని, ఆస్తిని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఆస్తినంతా పాడు చేసిన తర్వాత ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మనకి తెలిసిన విషయాలే. అప్పుడు ఆ కరువులో ధనమంతా అయిపోయిన తర్వాత, ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ద్వేషిస్తున్నారు. అప్పుడు ఆకలితో అలమటించిపోతుంటూ ఒక పందులు యజమానుడి దగ్గర కుదుర్చాడు. వాటిని మేపుతున్నాడు. కానీ ఆకలికి తట్టుకోలేక ఆ పొట్టును తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. కానీ యజమానుడు ఏం చేశాడు? అది కూడా తిన్నాడు. అప్పుడు వచ్చినట్ట బుద్ధి ఎవరికే? తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరంటే ఇశ్రాయేలుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులు కూడా తండ్రిని విడిచిపెట్టి వారికి ఇచ్చిన అర్హతను కోల్పోయి తిరుగుతున్నారు. ఆ ఉపమానంలో ఇశ్రాయేలుని ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. మరి పెద్ద కుమారుడు ఎవరండి అని అనొచ్చు. ఎవరైతే తండ్రికి విధేయులయ్యి వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. అయితే తప్పిపోయిన కుమారుడైన ఆ చిన్నవాడికి బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడట ఏమని? ఇప్పుడు చదువుదాం, మనకు అర్థమవుతుంది. 21 వచ్చి లోకస్వార్త 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, చూడండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు దేనికి విరోధంగా ఉన్నాడట? అంటే పరలోకపు అర్హత కోల్పోయే స్థితిలో ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలు. ఓకేనా? ఆ స్థితిలో ఉన్నది ఇశ్రాయేలీలండి. అందుకనే ఆ మాటలు చెప్తున్నాడు. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటాను యోగ్యుడును కానంటున్నాడట. ఎవరో? సొంత కుమారుడే. తన తప్పు తెలిసిన తర్వాత, తనకున్న యోగ్యతను పాడు చేసుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా? నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేసి తిని గనుక నీ కుమారుని అనిపించుకున్నటకు, అక్కడ పదవాడు యోగ్యుడను కాదు. మరొకప్పుడు ఆ తండ్రి దగ్గరే ఆ ఇంట్లోనే బ్రతికిన వాడు. అప్పుడే అంటే అర్హతను మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యును కాను. నీ కూలి వాళ్ళలో ఒకనిగైనా నేను ఉండి ఏం చేస్తాను? వారితో పాటు భోజనం చేస్తాను. నాకు భోజనమైన దొరుకుతుందని కొడుకు కాలిన తర్వాత తెలిసింది. ఇప్పుడు కూడానండి ఆకలి బాధ ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది. కొడుకుకి జీవిత విలువ తెలియదు. ఎలా బ్రతుకుతున్నాడో గుర్తించు. అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు కొరువుతో తన ప్రజలను పరిశోధించిన దేవుడు. అయితే నీ కుమారుని అనిపించుకోవడానికి నాకేమి లేదు, యోగ్యత లేదు. ఇశ్రాయేలు ఆ యోగ్యత పాడు చేసుకున్నారు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసి? మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ
అధ్యాయం. తీసారా? 10వ వచనాన్ని చదువుతాం. యేసు ఈ మాట విని ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీతో అంటే ఎవరితో? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను మీలో చూడలేదంట. ఏంటి, ఎవరిలో ఉన్నంత విశ్వాసం? ఎవరిలో చూశాడు అంత విశ్వాసం? యేసుప్రభు అంటే ఒక అధికారి, శతాధిపతులు చూశాడు. ఓకేనండి, ఒక శతాధిపతులు ఆ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఆశ్చర్యపోయాడట. అక్కడ ఒక వచనాన్ని మనం చదువుతాం. ఎందుకని అంటే ఒక శతాధిపతి దోషుడు ఏమయ్యాడు అమ్మా? బలహీనతతో చావ సిద్ధమై ఉన్నప్పుడు యేసు ప్రభుని తన దోషులు పంపి పిలిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒక మాట మనం అక్కడ చదువుదాం, అర్థమవుతుంది. 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను, అసలు నాకు అర్హత లేదయ్యా. నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత. మరి బయట ఎవరో? శతాధిపతి, ఎంతో గౌరవం కలిగిన వాడు, 100 మందికి యుద్ధ నేర్పడతనమును ట్రైనింగ్ ఇస్తున్న శతాధిపతి యేసు ప్రభు యొక్క విలువ తెలిసి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అసలే నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను అంటే అర్థమేం తెలుసా? యోగ్యుడను కాదు. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఏమి లేదు తెలుసా? అర్హత లేదని శతాధిపతి మాట్లాడుతున్నాడు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? నువ్వు నా ఇంటికి రావక్కల్లా, నువ్వు నా దాసుడికి నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచు. ఓకేనా? ఆ మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు విని యేసుప్రభు అంటున్నాడు, చూడండి, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడునని, నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా. మీకు అర్థమవుతున్నా? నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. ఎప్పుడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తాడు. ఇప్పుడు 10వ వచనం చదువుతాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఎందుకంటే అప్పటికే ఒక వచనం దాటొచ్చు. నేను అధికారమునకు లోపడిన ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కానీ ఇంత అధికారం తెలిసిన నేను నిన్ను ఎందుకు పిలిచాను అంటే నిన్ను పిలవడానికి నాకు అర్హత లేదు. నువ్వు నా ఇంటికి వచ్చడానికి కూడా నేను నా ఇల్లు యోగ్యమైనది కాదు అని అన్నాడు. ఎవరో? శతాధిపతి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని అనేక మంది వెంబడిస్తున్నారండి యేసు ప్రభుని. అందులో ముఖ్యంగా విశ్వాసం కలిగిన వారితో మాట్లాడుతున్నారు. ఏమన్నానంటే, చూసి ఇశ్రాయేలీయులలో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు ఇశ్రాయేలులోనే గుర్తించలేదట. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు 11వ వచనం గురించి ఆ వచనాలు చదువు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు ఎలాగా ఎలా కూర్చుంటారు? విశ్వాసమును బట్టి. అందుకనే ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదన్నాడు. గ్రంథాన్ని అనుసరిస్తున్న, గ్రంథాన్ని చదువుతున్న ఇశ్రాయేలులో చూడలేదు. మరి ఎవరిలో చూశాడు? ఒక అన్యుల్లో, శతాధిపతులు చూశాడు. దేనిని? యేసు ప్రభుని అమితంగా నమ్మినవాడు, ఆయన మాటకున్న శక్తిని గుర్తించిన వాడు. అవునా? నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. అసలు నువ్వు ఆ మాట సెలవివ్వడానికి, నా ఇంటికి రావడానికి నా ఇల్లు కానీ నేను కానీ పాత్రుడును కానని మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను తూర్పు నుండి అనేకులు పడమటి నుండి వచ్చి ఏం చేస్తారంట? పరలోక రాజ్యం ముందు. అంటే పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉందో తెలుసా? విశ్వాసం కలిగిన వారికి. యేసు ప్రభును
నమ్మిన వారికి ఉంది. అది అన్యుడికైనా సరే అవకాశం ఉందని యేసు ప్రభు అక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా? అలా తప్పిపోయిన ఇశ్రాయేలుల గురించే ఆ తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని యేసు ప్రభు మాట్లాడు. తప్పిపోయారు కాబట్టి ఇంకెవరైతే నన్ను నమ్ముతారు? తూర్పు నుండి పడమటి నుండి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడా ఏం చేస్తారట? పరలోక రాజ్యం ముందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు ఎవరు? ఇశ్రాయేలు. ఓకేనా? 12వ వచనం. రాజ్య సంబంధులు అంటే అక్కడ ఓ మాట చెప్పాడు చూడండి మూల భాషలో, రాజ్య కుమారులు. ఓకేనా? రాజకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఓకేనా? విశ్వాసాన్ని కోల్పోయి ప్రభువును నమ్మకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ప్రభువుకి వ్యతిరేకంగా నిలబడుతున్న వారు అన్నమాట. వారు రాజ్యానికి వెలుపటి సంబంధాలుగా తీర్చబడుతున్నారు. అందుకని అన్నాడు, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారని యేసు ప్రభు మాట్లాడు. మొదటి వారెవరో ఇశ్రాయేలు, కడపటి వారెవరో అన్యులు. మరి అలా వచ్చిందని అంటే కేవలం విశ్వాస స్థాయిని బట్టి వచ్చింది. అందుకని అక్కడ మాట అన్నాడు చూడండి, వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండునని మీతో చెప్పుచున్నాను. మీకు అర్థమవుతుందా? అందుకనే అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వాసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పును. ఆ గడియలోనే ఆ దాసుడు ఏం పొందాడట? దేనికి బట్టి? నమ్మకం. మీకు అర్థమవుతుంది? అందుకనే ఇప్పుడు చదువుదాం లోకస్వార్త 15. లోకస్వార్త 15 ఇప్పుడు ఒక మాటని మనం పరిశీలన చేద్దాం. చూడండి, లోకస్వార్త 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును, చూడండి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను. ఆ మారు మనసు ఇశ్రాయేలులో రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. నీకు అర్థమైంది? నేను యోగ్యుడను కానని అన్నాడట. ఎవరో యోగ్యుడిని కానని అనుకున్నాడట? తప్పిపోయిన కుమారుడు. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను. మరలా ఆ యోగ్యత ఎలా వచ్చింది? మరి ఇశ్రాయేలులకు కానీ సమస్త జనులకు కానీ ఎలా వచ్చింది ఆ యోగ్యత? ఒకసారి తిమోతి పత్రికలోనికి వెళ్తాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం. తీసారా? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము ఎలాంటిదట? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడట? పాపులైన వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు. ఇప్పుడు యోగ్యమైనది ఏది? ఎప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని నమ్మితే నిన్ను పూర్తిగా యోగ్యునిగా చేస్తుందట. దేనికి? పాపాల నుండి రక్షించడానికి. ఓకేనా? మీకు అర్థమవుతుంది? ఆ యోగ్యతనే కదా ఇందాక తప్పిపోయిన కుమారులు పోగొట్టుకున్నాడు అని చెప్పాడు యేసు ప్రభు. ఇప్పుడు యోగ్యమైనది ఏది? దేవుడి ఎదుట యోగ్యత కలిగించేది ఏదట? వాక్యం. ఆ వాక్యం నువ్వేం చేయాలి? నమ్మాలే. ఓకేనా? అందుకని ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది అయిన అట్టి వారిలో నేను ఒకప్పుడు పాపముతో బ్రతికినవాడు. దేవుని ధర్మానికి వ్యతిరేకంగా నడిచి పాపం చేసిన వాడు. మీకు అర్థమవుతుంది ఎవరో? కానీ తనను నమ్మిన ధర్మశాస్త్రం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రాణాలు కూడా పెట్టడానికి తెగించి ఎవరో ప్రాణాలు కూడా తీసాడు. ఎవరో? పౌలు. అది ధర్మశాస్త్ర ధర్మం. అది దాంట్లో కూరుకుపోయి అదే హృదయంలో ఉండి క్రొత్త నిబంధన ధర్మం అర్థం కాక, యేసు బోధలు అర్థం కాక యేసును నమ్మిన వారిని హింసించిన వ్యక్తి. అలా పాపం చేశాడు. ఎవరో? పరిశుద్ధులు హింసించి దేవుని
సత్యమైన ప్రణాళికకు వ్యతిరేకంగా నిలబడి ఏం చేశాడంట? పాపం చేశాడు. అలాంటి వారిలో నేను ప్రధాడు. ఇప్పుడు నేను ఎలా ఆ ప్రధాన పాపనైనా నేను రక్షింపబడ్డానని అంటే ఆ వాక్యాన్ని నేను ఏం చేశాను? నమ్మాను. నన్ను యోగ్యునిగా ప్రభువులు తీర్చిందని పౌలు చెప్పడం అనేది జరిగింది. మరి వాక్యము యోగ్యమైనదే, కానీ ఆ వాక్యాన్ని ఏం చేయాలి? మత్తయి సువార్తలోకి వెళ్ళాలి. ఆ యోగ్యమైన వాక్యం పట్ల మనం ఎలా ఉండాలో చెప్తాం. 10వ వచనం మత్తయి సువార్త తీసారా? 11వ వచనం చదువుతాం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను, చూడండి ఆ మాట, మరియు మీరు ఏ పట్టణంలోనైనను, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడో యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే ఎవరు చెప్తున్న మాటలు ఇవి? యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. ఎవరికి చెప్తున్న మాటలు? శిష్యులు 12 మందికి అపోస్తలులకి సువార్త నిమిత్తం లోకంలోనికి పంపుతూ చెప్తున్నాడు. మీరు ఏ పట్టణంలోకి వెళ్ళినా ఆ పట్టణంలో ఏం చూడాలి? యోగ్యమైన ఇల్లేదో చూడాలి. ఓకేనా? ఆ పట్టణంలో ఆ యోగ్యమైన ఇల్లేదో దొరికినప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడే ఉండి అక్కడే బస చేసి అక్కడి నుంచే సువార్తను ప్రకటించాలని చెప్పండి. మరి ఏంటి యోగ్యమైన ఇల్లు? ఏమా అక్కడ ఉన్న యోగ్యమైన ఇల్లు ఏది? 13వ వచనం చదువు. 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానము దాని మీదకి వచ్చు. మీకు అది అయోగ్యమైనదైతే నీ సమాధానము మీకు తిరిగి వచ్చును. యోగ్యమైన ఇంటికి ఏం వెళ్తుంది? సమాధానం వెళ్తుంది. యోగ్యం కాని ఇల్లుకి సమాధానం తిరిగి వచ్చేస్తుందట. ఓకేనా? 12వ వచనంలో చెప్తున్నాడు ఆ యోగ్యమే ఆ యోగ్యత ఏంటి? ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పు. ఇంటి వారికి ఏం చెప్పాలట? మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటికి ఏం చెప్పాలి? శుభం. మీకు అర్థమవుతుందా? శుభం పలకాలట. ఏ ఇంట్లోకి వెళితే ఆ ఇంటిలోనికి ఆ ఇంటి వారికి ఏం చెప్పాలట? శుభం చెప్పాలి. ఆ శుభం వచ్చినమే మీకు అర్థమవుతుందా? వాక్యం. మీరు ఎక్కడికి ఏ పట్టణంకి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి మీరేం చెప్పాలి? శుభం పలకాలట. ఎవరు పలకాలి? సువార్తను మోసుకెళ్ళేవాడు పలకాలి. ఆ శుభం వచ్చినంలో ఏముంది? శుభంలో ఏముంది? 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఏం ప్రకటించాలట? ఇప్పుడు మీరు ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి ఏం చెప్పాలి? మీరు శుభం చెప్పాలి. శుభం ఏంటి? పరలోక రాజ్యం గురించి చెప్పాలి. మీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాలి. పరలోకం గురించి ప్రకటించి పరలోకానికి యోగ్యతను పుట్టించాలి. ఇప్పుడు పరలోకంలో ఎవరు యోగ్యులు అన్నాడు? పరలోకంలో ఎవరు యోగ్యులు అన్నాడు? తూర్పు నుండి పడమటి నుండి అనేకులు ప్రవేశించి అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో పరలోక రాజ్యంలో కూర్చుంటారని చెప్పి ఎవరిని గురించి మాట్లాడాడు ఆ మాట? ఒక శతాధిపతి యేసు ప్రభు నందు వచ్చిన విశ్వాసాన్ని చూసి మాట్లాడిన పదం. ఎవరు ఆ శతాధిపతి? అన్యుడు. అర్థమవుతున్నా? ఆ శతాధిపతి ఎవరు అనుకున్నారు? అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు. మరి ఎలా యోగ్యుడయ్యాడు? ప్రభువుని నమ్మి విశ్వాసించడాన్ని బట్టి. ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అన్నాడు? వినుట వలన కలుగుతుంది అన్నాడు. ఆ వినిన వాక్యమును నమ్మితే ఏం చేస్తుంది? పూర్ణ అంగీకారమునకు నువ్వు పాపిగా ఉంటుంటే రక్షణ పొందడానికి యోగ్యతనిస్తుంది. దేవునికి అవిధేయుడిగా బ్రతుకుతుంటే దేవుని కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత ఇస్తుంది. ఏది? సువార్తనే వాక్యం. దాన్ని మీరు ప్రకటించడానికి యేసు ప్రభు పట్టణంలోని పంపితే ఏమన్నాడు? మీరు వెళ్ళిన ప్రతి ఇంటిలో ఎవరిని చూడాలి? యోగ్యులైన వారిని చూడాలి. ఆ ఇల్లు యోగ్యమైనదైనా మీకు ఎలా తెలుస్తుంది అని అంటే
మీ సమాధానము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ ఇంటికి సమాధానం ఎలా వెళ్తుందంటే నేను చెప్పే పరలోకం గురించి మీకు చూపించినప్పుడు, ఆ దేవుని రాజ్యం గురించిన మాటలు ప్రకటించే అవకాశం ఏ ఇల్లు ఇస్తుందో, ఏ పట్టణం ఇస్తుందో అది ప్రభు దృష్టికి ఏది తెలుసా? యోగ్యమైనది. ఆ యోగ్యమైన ఇంటికి ఎప్పుడైతే మీరు వెళ్తారో, యోగ్యమైన తెలిస్తే మీరు ఏం చెప్పాలి? శుభమే చెప్పాలి తప్ప శాపవచనాలు చెప్పాలి. మీకు అర్థమవుతుందా? అంటే వాక్యాన్ని స్వీకరించే వాడికి శుభం కలుగుతుంది. మీకు అర్థమవుతుంది? శాపం కాదు. ఆ శుభవచనాన్ని అంగీకరించగలిగితే, చేర్చుకోగలిగితే పరలోకంలో అర్హతనే ఇస్తుంది. లేదనుకోండి యోగ్యతను పాడు చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ యోగ్యమైన ఇల్లు ఏదో చూడండి, యోగ్యమైన పట్టణం ఏదో చూడండి అని యేసు ప్రభు ఆ మాటలో చెప్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను. లోకస్వార్త 7వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. లోకస్వార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరతడు? శతాధిపతిని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆ శతాధిపతి ఈ మేలు పొందడానికి ఎవరు తెలుసా? యోగ్యుడు. వెళ్ళినది ఎవరో? యేసు ప్రభుతో ఇతడు యోగ్యుడు ఈ మేలు పొందడానికి చెప్తున్నది ఎవరో? యూదుల పెద్దలు. మీకు అర్థమవుతుందా? యూదుల పెద్దలు యేసు ప్రభుతో అంటున్నారట, ఏమని? ప్రభువా, నువ్వు ఆ ఇంటికి రావాలి, ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆ ఇంటికి మేలు చేయడానికి అతడు ఎవరు తెలుసా? యోగ్యుడు అని ఎవరు మాట్లాడుతున్నారట? యూదా పెద్దలు మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి చదువుతాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి సావ సిద్ధమై ఉన్నాడట. యుండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన యొద్దకు వచ్చి తన దాసును స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు ఎవరు పంపాడు? శతాధిపతి పంపాడు యూదుల పెద్దలను. 4వ వచనం. ఎవరో ఎందుకు వచ్చారు? ఎందుకు పంపించాడు? తన దాసుడు సిద్ధం, రోగి అయి సావ సిద్ధమై ఉన్నాడట. స్వస్థత పొందడానికి యోగ్యుడని ఎవరిని పంపాడట? యూదుల పెద్దలను పంపుతూ, ఆ యూదుల పెద్దలు పంపింది ఎవరో? శతాధిపతి. ఇప్పుడు వెళ్ళిన వీరు యేసుకు ఆ శతాధిపతి గురించి ఏమని సందేశం ఇచ్చారు చూడండి. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఎవరట? శతాధిపతి యోగ్యుడిగా ఉన్నాడట. ఇంతకీ ఎవరికి మేలు అమ్మా? ఎవరికి మేలు? శతాధిపతిగా తన దాసుడి కోసం. అంటే ఆయనను బట్టి తన దాసుడు స్వస్థత పొందడానికి మమ్మల్ని పంపిన వాడు ఎవరు తెలుసా? ఎలా యోగ్యుడు ఏడు చెప్తున్నాడు చూడండి. 5వ వచనం. అతడు మన జనులను ఎవరా జనులు? యూదులు. జనులను ప్రేమించి మనకు సమాజమందరము తానే కట్టించినని. మీకు అర్థమవుతుందా? అలా యూదులకు ఉపకారం చేశాడు కాబట్టి నువ్వు ఈ స్వస్థత ఇవ్వడానికి, ఈ మేలు పొందడానికి ఎవరు తెలుసు? అతడు యోగ్యుడని మాట్లాడు. యోగ్యత ఎలా సంపాదించుకున్నాడు? యేసు ప్రభు ఆ స్వస్థత ఇవ్వడానికి వెళ్ళడానికి ఆ యూదుల అధికారి ఎలా శతాధిపతి అర్హత పొందాడని అంటే యూదులకి చేసిన ఉపకారం. మీకు అర్థమవుతుందా? ఉపకారం చేశాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఆ యోగ్యుడైన వారికి నువ్వు మేలు చేయాలని యేసు ప్రభుని వారు అడిగిన విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఓకేనా? అడిగిన యేసు ప్రభుని గురించి విన్నాడు గనక, నమ్మాడు గనక, ఓకేనా, ఆ యూదుల పెద్దలో మాట్లాడతారు. అందుకనే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వారి దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులని మాట్లాడతారు. యేసు చేత మేలు పొందడానికి యోగ్యులంటే, ఓకేనా? యేసు ప్రభువును మనం నమ్మితే, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే
ఆయన బోధకి మన జీవితంలో మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే మనల్ని దేవుని ఎదుట ప్రభు ఎదుట యోగ్యులుగా మారుస్తుంది. ఆ యోగ్యతను కాపాడుకోవాలి. ఓకేనండి. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏ ఇల్లు అయినా సరే సువార్తను ఏం చేయాలి తెలుసా? స్వీకరించాలి. ఏ వ్యక్తి అయినా వాక్యం వినపడుతున్నప్పుడు ఆ వాక్యం విధేయుడే స్వీకరించాలి. అప్పుడు ప్రభు దృష్టికి ఏమవుతున్నాడో తెలుసా? యోగ్యుడు అవుతుంది. ఓకేనా? ఒకసారి ఇదే లోక సువార్త 8:15 చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని ఏం చేయాలంట? ఎలా వినాలట? మంచి మనసు ఉన్నవాడు ఎవరు తెలుసా ప్రభు దృష్టికి? అమ్మా, మంచి మనసు ఉన్నవాడు ఎవరు తెలుసా? ఆ యోగ్యుడు ఎవరు? అమ్మా, మంచి మనసు అంటే ఏంటి? ప్రభు వాక్యం విన్న మనిషే మంచి హృదయం. అవునా కాదు? మంచి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, శ్రమలు వచ్చినా ఓపిక కావాలి ప్రభు దగ్గర. అప్పుడు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? ఫలిస్తాను. ఇప్పుడు విత్తనము భూమిలో వేసినప్పుడు అది మొలకెత్తేదాకా ఓపిక ఉంటుందండి. వేసిన రోజున మొలకొచ్చేస్తుందా? రాదుగా. ఓపిక కావాలి. ఆ ఓపిక ఎప్పుడైతే ఉందో, ఆ సమయం ఎప్పుడైతే ఇచ్చామో, విత్తనం ఎలా ఫలిస్తుందో వాక్యం మన హృదయంలో పడినప్పుడు మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. మనం ఫలించేదాకా నిలబడాలట. ఓకేనా? అర్థమవుతుందా? అప్పుడు ప్రభు కార్యాల్లో మనం ఉన్నతంగా ఉంటాం. ఓకేనా? ఇప్పుడు మంచి మనసు ఎవరికి ఉన్నది చెప్పండి. మంచి మనసు ఎవరికి ఉంది? వాక్యాన్ని వినేవారికి మంచి మనసు. వాక్యం వినని మనసు ప్రభు దృష్టికి మంచిది కాదు. మన దృష్టికి మనం మంచివారమే. అమ్మా, ఎన్ని మంచి కార్యాలు చేసినా దేవుని మాటకు చోటు ఇవ్వలేని హృదయం ప్రభు దృష్టికి మంచిది కాదు అన్నట్టు కదా. ఎందుకంటే మనం ప్రభువుని ఎరగకుండా ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎక్కడో దగ్గర చెడులో పడదు. కానీ ప్రభు వాక్యం మన హృదయంలో పడ్డదనుకోండి, ఎప్పటికీ ఆ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? మంచిగానే ఉంటుంది, యోగ్యమైనదిగానే ఉంటుంది. ఎంత యోగ్యమైనది? ఆ వాక్యము ఫలించి అంత యోగ్యంగా ఆ హృదయం. కాబట్టి మంచి మనసుతో మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం విని ఫలించాల. అలా ఫలించేవాడే ప్రభు దృష్టికి యోగ్యుడు. ఆ యోగ్యమైన వాడే ఎక్కడున్నాడో విచారణ చేయమన్నాడు అపోస్తలుని. అవునా కదా? మీరు ఏ పట్టణంలోకి వెళ్ళినా ఆ యోగ్యులు ఉంటారు, మీరు గుర్తించండి. ఆ యోగ్యమైన ఇల్లు ఉంటుంది, గుర్తించండి. అక్కడ యోగ్యమైనదైనదైతే మీరు వెళ్ళి శుభం పలకాలి. శుభం చెప్పడం ముందు, ఆ కుటుంబాన్ని దీవించడం ముందు. కాబట్టి వాక్యం ఎవరైతే స్వీకరిస్తున్నారో ఆ వాక్యం స్వీకరించే హృదయం, ఆ కుటుంబం రక్షణకు సిద్ధంగా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. రక్షణ ఎప్పుడైతే ఆ కుటుంబానికి ఆ హృదయంలోనికి వచ్చిందో ఆ వ్యక్తి ఎంతటి కూడా తెలుసా? పరలోకానికి అర్హుడిగా, యోగ్యుడిగా మెచ్చబడతాడు. కాబట్టి వాక్యాన్ని వినకపోతే, వాక్యానికి చోటు ఇవ్వకపోతే ప్రభువు ఇచ్చే రక్షణకు యోగ్యుడు, పరలోకానికి అనర్హుడు. అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం ద్వారా ప్రభు మనకి ఇచ్చే అర్హతను కాపాడుకోవాలి, యోగ్యంగా కాపాడుకోవాలి. లేకపోతే ఆ యోగ్యతను మనం పాడు చేసుకుంటాము. అది మనం గుర్తించాలి. 2 తెస్సలోనిక పత్రిక తీసారా? 2 తెస్సలోనిక పత్రిక 1:12. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు. 2 తెస్సలోనిక పత్రిక 1:12. అందువలన మన దేవుని యొక్కయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున. మీకు అర్థమవుతుందా?
మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చెప్పున ఆ కృప ఎలా వస్తుంది ఏమా? తండ్రి నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుంచి ఏమొస్తుంది తెలుసా? కృప. క్రీస్తు లేకుండా కృప ఒక వ్యక్తి మీదకి ప్రవేశించేది కాదు. దేవుని దగ్గర సమృద్ధికరమైన కృప ఉన్నా ఎవరి ద్వారా వస్తుందంట కృప? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును. ఓకేనా? మన యందు ఏముండాలట? ఎలా ఉంటది? ఆయన ఆ యేసునామం ఏదో ప్రకటించింది ఏది? వాక్యం. ఏమా? ఆ యేసునామాన్ని తెలియపరిచింది ఏది? వాక్యం. ఆ సువార్తని ఒప్పుకోవాలి, సువార్తని వినాలి, అంగీకరించాలి, హృదయానికి చోటు ఇవ్వాలి. అందుకనే మన యందు ఏముండాలని తెలుసా? ఏమా? యేసునామం మన యందు. చూడండి, ఏ ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును. అది మన యందు యేసుక్రీస్తు నామం ఉంటే, క్రీస్తు వారిగా ఎంచబడితే ఆయన యందు మనం ఏమవుతున్నామని తెలుసా? మహిమ పొందుతున్నాం. ఈ మహిమను ఒకసారి పోగొట్టుకున్నాం. అవునా కదా? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన ఆత్మీయమైన మహిమ పోగొట్టేసి, ఇప్పుడు అదే మహిమను మనకి మళ్ళా ప్రసాదించడానికి యేసుక్రీస్తుని కృపగా ఈ లోకానికి పంపించాడు. ఓకేనా? ఆయన నామమందు విశ్వాసం ఉంచుతుంటే, ఆయన నామము ధరించిన వారి యందు క్రీస్తు మహిమ పొందుతున్నాడు. ఓకేనా? క్రీస్తులో ఉన్నవారికి మహిమనిస్తున్నాడట యేసుక్రీస్తు. చూడండి, ఆయన యందు మీరును మహిమనుందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎవరిని బట్టి? యేసునామాన్ని ఒప్పుకోవడం. యేసుక్రీస్తు నామములో మనం ఉండడాన్ని బట్టి యోగ్యులుగా ఎంచుకున్నాడట. ఎవరో? తండ్రి. లేకపోతే ఈ రక్షణ పొందడానికి యోగ్యులు ఎవరో కాదండి, పరలోకానికి యోగ్యులు కాదు. కానీ ఇంతకేమనుకుంటున్నాం? పేరుదేమున్నదని నా. అవునా కాదు? నామములోనే ఏముంది? కృప ఉంది. నామం ద్వారానే ఏముంది? రక్షణ ఉంది. నామము ద్వారానే ఏముంది? పరలోకపు భాగ్యం ఉంది. దీనిని బట్టి మీరు యోగ్యులుగా. చూడండి, దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. సంఘం కొరకు ఏం చేస్తున్నాడని తెలుసు? పౌలు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీరు ఎప్పటికైనా నామము నుండి తప్పిపోకూడదు. మీరు ఆయన నామమును ధరించుంటేనే ఆయన యందు మీరు ఉంటారు. ఆయన యందు మీరుంటేనే మీరు మహిమ పొందుతారు. ఓకేనా? అలా మీరు యోగ్యులని ప్రభు దగ్గరికి తండ్రి పిలిచాడు. ఆ పిలిచిన పిలిపే ఏది? సువార్త. దాన్ని అంగీకరించాలి మీరని అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసండి? యోగ్యులుగా. ఎవరిని యోగ్యులుగా ఇచ్చాడు? సువార్తని విని, సువార్తను అంగీకరించి, సువార్తను స్వీకరించి ఎవరైతే యోగ్యమైన మంచి మనసుతో ఫలిస్తున్నారో వారిని యోగ్యులుగా ఎంచుకున్నాడు. ఓకేనా? చూడండి, ఒక మాట యాకోబు పత్రికలోకి మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీసారా? 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాని వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ప్రశ్న. మీలో జ్ఞానం ఎవరికి ఉందో, వివేకం ఉన్నదేవో ప్రశ్నిస్తున్నాడు. చూడండి, జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయాలట? ఓకేనా? జ్ఞాన వివేకములు ఎలా వస్తున్నాయి? జ్ఞాన వివేకములు ఎలా పొందుతున్నామనంటే వాక్యం. ఓకేనండి? ప్రభు బోధ ద్వారా మనం ఏం పొందుతున్నాం తెలుసా? జ్ఞాన వివేకాలు పొందుతాం. ఆ జ్ఞాన వివేకములు గలవాడు ఎవరనంటే
యోగ్యమైన ప్రవర్తనతో తన క్రియలను ఏం చేయాలట? సంఘానికి, సమాజానికి కనపరచాలి. న్యాయమైన ప్రవర్తన కలిగి మనం ఉండాలి. మన మాటలో, మన పిలుపులో, మన జీవన విధానంలో ఏం కావాలో తెలుసా? న్యాయమైన ప్రవర్తన ఉండాలి. ఆ న్యాయమైన ప్రవర్తనతో మంచి క్రియలు మనం చేస్తున్నట్లయితే మనం ఎవరో తెలుసా? కాదండి, జ్ఞాన వివేకం గలవారమని రుజువు అవుతుంది. లేకపోతే ఏమి లేదు, మనకే జ్ఞానం ఉండలేదు, వివేకం ఉంటుంది. వివేకం ఏంటి? స్థిరమైనది. స్థిరమైన జీవితాన్ని స్థిరాన్ని కల్పించేది వివేకం. జ్ఞానం ఏంటి తెలుసా? భక్తి జీవితాన్ని కట్టుకునేది జ్ఞానం. జ్ఞానంతో మనం కట్టబడాలి. ఎవరిలో? క్రీస్తులో. ఓకేనండి. వివేకముతో ఏమవ్వాలి? క్రీస్తులో స్థిరంగా ఉండాలి. అది జ్ఞానంలో నుండి స్థిరంగా ఉండడం. మీకు అర్థమవుతుందా? కాబట్టి నీకు స్థిరం లేదేంట్రా అని అంటాం. ఎందుకని? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియకపోతే మనకి ఏమంటాం మనం? స్థిరం లేదు వీడికి అని అంటాం. స్థిరంగా ఉన్నవాడు ఎవరంటే జ్ఞానం. బుర్ర పనిచేసేవాడు అనమాట. కాబట్టి మన బుర్ర బుద్ధి పనిచేయాలంటే మనలో ఏముండాలి తెలుసా? జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని ఉండాలి. అది బోధ. అలా ఉన్నవారు మనం అందరం క్రీస్తులో ఉంటే మనకేముండాలి తెలుసా? యోగ్యమైన ప్రవర్తన. యోగ్యమైన ప్రవక్త ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ఒక మాట మీకు చూపిస్తున్నా, చూడండి. యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారో చెప్తారు. రోమిలికి రాసిన పత్రిక 12:17. తీసారు? రోమపత్రిక 12:17. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేసే మనకు యోగ్యమైన ప్రవర్తన అది కాదండి. కాదు. ఓకేనా? లోకవాసులు ఏం చేస్తున్నారు? కీడుకు ప్రతి కీడు చేస్తారు. కీడు చేశారని తెలియగానే ప్రతీకారం తీర్చేసుకుంటారు. కీడు కల్పించి, అవునా? రెట్టింపు చేస్తారు. మరి ప్రభువులో ఉన్నవారట కీడుకు ప్రతి కీడు చేసిన తిరిగి ప్రతీకారం చూపు. అది అది ప్రభు అన్నాడు. పగ తీర్చుట నా పని, నాకు అప్పగించడని ఇదే రోమపత్రికలో యేసు ప్రభు అడుగుతాడు. ఓకేనా? 12 అక్కడ ఒక మాట చెప్తుంది, చూడండి. 19. ప్రియులారా మీకు మీరే ఏం చేసుకోకూడదు? ఎందుకు? కీడు చేశారు కాబట్టి మనం ఏం చేస్తాం? మనుషులు కదా, సహజంగా. కీడుకు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు అంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమో పరిశుద్ధులకు కీడు చేస్తుంటే ఎవరు ఉగ్రత చూపుతున్నారట? దేవుని ఉగ్రత. ఆయన ఉగ్రతకు చోటు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కీడు చేసిన వారి కొరకు ప్రార్థించాలి. అసలు అంత తేలిగ్గా వదిలేయగలమంటారా మనం? అమ్మా, అసలు కంటి నిండా నిద్ర పడుతుంది అంటారా? మనకి ఎవరన్నా అపకారం చేశారంటే అలా నాశనం అయిపోవాలని, నష్టపోవాలని కోరుకునే మనస్తత్వాలండి. మరలా ఎక్కడున్నాం? ప్రభులోనే ఉన్నాం, ప్రభు పేరు చెప్పుకున్నాం. అది పరిశుద్ధులకు తగినది. కీడు చేసినా సరే కీడు వైపు మన మనసు ఉండకూడదు. ప్రభు మనకు బోధించిన వాక్యం ఇది, అవునా కదా? అందుకే నా మాట అన్నాడు, చూడండి. మీకు మీరే పగ తీర్చుకొనకూడి దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట ఎవరి పని? పగ తీర్చుట నా పని. అంటే మన పక్షంగా ఎవరు పగ తీరుస్తారట? అది ఆయన కోపానికి మనం చోటు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం కోపాలు మానేయాలి. మనం కోపాలు ఇచ్చామనుకోండి, దేవుని నీతిని నెరవేర్చలేమని యాకోబు గారు తెలిసి చెప్పేసి, అవునా కదా? కాబట్టి మన కోపాల కంటే దేవుని ఉగ్రత భయంకరం. మనం సైలెంట్గా ఉన్నా ప్రభు సైలెంట్గా ఉండడం. అర్థమవుతుందా? తగిన పరిస్థితి నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇవాళ యేసు ప్రభు నామని దూషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అమ్మా? ముగించేదండి. కట్టే జాగ్రత్తగా క్లోజ్ చేయి, మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. అమ్మా, డౌన్లోడ్ అవుతుందా?